లక్షాధికారి ఉన్నాడండి ఒక ఆయన, బ్రహ్మాండమైన మేడ కట్టాడు 5 అంతస్తులు. పై అంతస్తు మీద నివాసం పెట్టాడు. కానీ వృద్ధుడైపోయినాడు, ముసలివాడైపోయినాడు. జీవితంలో ఒక్కసారి కూడా రామనామం, కృష్ణనామం, దైవనామం, హరినామం ఉచ్చరించలేదండి. ఎంతసేపటికి సంపాదన. చూడండి, పెద్ద మేడలు కట్టాడు, కావాల్సిన ఆస్తి ఉంది. ఆఖరికి పై అంతస్తు మీద ఆయన పండబెడితే పెద్ద సీరియస్ జబ్బు వచ్చేసిందండి. డాక్టర్లంతా చూసినారు, ఇంకా ఆశ వదులుకుంటే అక్కడ వాళ్ళంతా పెద్దవాళ్ళు ఏమన్నారంటే, ఈ పై 5 అంతస్తు మీద చావటం బాగుండదైనా అని చెప్పి ఆ శరీరాన్ని దించి కింద నేల మీద ఒక కొట్టం ఉందండి, పశువుల కొట్టం. ఆ పశువుల కొట్టంలో మంచం వేశారండి. ఎవరికి? ఆ కోటీశ్వరుడికి. ఆ పశువుల కొట్టంలో పశువులన్నీ, దూడలు ఇవన్నీ ఉన్నాయి, మేత మేస్తున్నాయి. అక్కడ మంచం వేసి ఈ లక్షాధికారిని పండబెట్టారు. పెద్ద డాక్టర్లు వచ్చి చూస్తున్నారు, ఇంకా ఆశ వదులుకున్నారండి. కుమారులు ఎవరో తెలుసండి, ఎంఏలు, పెద్ద ఉద్యోగస్తులు, ఉద్యోగం పొందిన వారు అందరూ వచ్చేసారండి. టెలిగ్రాములు ఇచ్చేశారు, కొడుకులు అందరూ వచ్చేశారు. ఒక కొడుకండి ఈ అధ్యాత్మ విషయంలో కొంచెం పరిచయం ఉందండి. ఆయన ఇటువంటి ఉపన్యాసాలు అక్కడక్కడ విని అయ్యో భగవానుడు కృష్ణ పరమాత్మ అంత్యకాలంలో చక్కగా రామనామం, కృష్ణనామం, దైవనామం, ఆధ్యాత్మిక వాతావరణం కలిగి ఉంటే చాలా మంచిదన్నారు. జీవితకాలం అంతా దానికోసం ప్రయత్నం చేయమన్నారు. మా తండ్రి గారు ఒక్కసారి కూడా రామనామం చెప్పలేదు, కృష్ణనామం చెప్పలేదు. ఈయన దౌర్భాగ్యమైన గతి పొందుతాడేమో, ఏ హీనమైనటువంటి జాతిలో పుడతాడేమో అని భయం చేత తండ్రి దగ్గరికి వచ్చి నాన్న చెవిలో ఊతున్నాడు. రామ నారాయణ కృష్ణ హరి అని బాగా చెప్పు నాయన, ఒక్కసారి నారాయణ అన్నా కూడా ఎంతో పుణ్యం ఉంటుంది అని చెప్తుంటే, ఎట్లా అంటే మన ఆంధ్రుడు కాదండి ఆయన, కన్నడ దేశం ఆయన. ఏమీ చెప్పలేదండి. ఎందుకు? అలవాటు ఉంటే కదా, అభ్యాసం లేదు, రామనామం లేదు, కృష్ణనామం. కానీ కొంచెం తెలివి ఉందండి. తెలివి ఉంటే ఊరికే రామనామం, కృష్ణనామం చెప్తుంటే ఏమి చెప్పకుండా కా 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 అన్నాడండి. 3 సార్లు కా అనే అక్షరం అన్నాడు. అనేది ఇప్పటికి అందరికీ ఆశ్చర్యం వేసింది. ఏమిటిది? ఏమైనా బీజాక్షరాలేమో, దేవతలు చచ్చే టైంలో ఏదైనా ఉపదేశం చేస్తున్నారేమో ఈయనకి. ఇదేమిటో కాకా అని తెలుసుకోవటం మంచిది, దీని అర్థం ఏమిటో. ఎందుకంటే మనం కూడా చచ్చేటప్పుడు కాకా అంటే ఎంతో బాగుండును అని డాక్టర్ గారు ఎడితిరిగి చూస్తున్నాడు. ఈ కాకా అర్థం తెలుసుకుని చస్తే మంచిది ఆయన అని బాగా ఇంజక్షన్ కొట్టండి, కొంచెం మాట్లాడే శక్తిని ఇవ్వండి అన్నారు. ఇక డాక్టర్లు అండి మందులన్నీ చేసి 5 లక్షల సీసీ కొట్టారండి, బాగా దంచి కొట్టారు ఇంజక్షన్. కొంచెం కదిలాడండి. నాన్న కాకా అంటే అర్థం ఏమిటన్నాడు. అప్పుడు కన్నడం కదండి, కరు కసబరికెయన్ను కడియుత్తదే, దూడ చీపిరి కట్ట తింటున్నది దాచిపెట్టండి రా అన్నాడు కృష్ణ పరమాత్మ. తస్మాత్ సర్వేషు కాలేషు, ఎల్లకాలం కూడా సిద్ధంగా ఉండండి. ఈ రామనామం, ఈ దైవనామం, ఈ హరినామం, ఈ ఆధ్యాత్మిక వాతావరణం, ఈ డివైన్ అట్మాస్ఫియర్, ఈ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ కాపాడుకోండి.